ఈ రోషన్ ఏంటి ఇలా మాట్లాడేశాడు. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఇట్స్ ఫెంటాస్టిక్. అమ్మని నాన్ని ఏడిపించావు, మళ్ళీ ఏడవద్దని చెప్పావు. ఫస్ట్ పడేసావు కింద, తర్వాత ఏడిపించావు ఇద్దరిని. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ టచింగ్ స్పీచ్ రోషన్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ స్పీచ్. అండ్ ఐ థింక్ ఇక్కడి నుంచి వచ్చింది. అండ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినాయి అన్నీ బాగుంటాయి ఎప్పుడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సినిమాలో కూడా రోషన్ వాజ్ సో కాన్ఫిడెంట్. తను ఏదో మరి టెన్షన్ లోపల పడుతున్నాడేమో నాకు తెలియదు, కానీ సో కాన్ఫిడెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ సో హ్యాపీ చూస్తుంటే. అండ్ శ్రీకాంత్ అంటే నాకు బాగా ఇష్టం ఎప్పటి నుంచో. శ్రీకాంత్ నేను కలిసి ఎన్నో సినిమాలు చేసాం. అండ్ రోషన్ డైలాగ్ చెప్తూ కానీ మెమరీ పవర్ కానీ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్. అండ్ మొన్న చిన్న పిల్లోళ్ళ కనపడ్డావు, ఇప్పుడేమో ఒక హ్యాండ్సమ్. లుక్ ఎట్ హిమ్. సో హ్యాండ్సమ్, సో హ్యాండ్సమ్. ఇట్స్ గోయింగ్ టు గో లాంగ్ వే రోషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ శ్రియతో ఎక్కువ పని చేయలేదు నేను, బట్ సినిమా చూశాను. అండ్ షీ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రియ. అలాగే ఈ సినిమాలో రోషన్ ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంతమంది ఉన్నారు. అండ్ సో మెనీ పీపుల్, కనకాల అండ్ ఇలాగా చాలామంది పిల్లలు, వాళ్ళు అందరూ కొత్త కొత్త వాళ్ళు. లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు, కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా